నెక్స్ట్ వచ్చేసి గుప్తా వంశంలో గొప్ప పాలకుడు వచ్చేసి రెండవ చంద్రగుప్తుడు. రెండవ చంద్రగుప్తుడు ఏమని పిలుస్తారంటే విక్రమాదిత్య అంటారు. విక్రమాదిత్యుడు అని కూడా పిలుస్తారు. విక్రమాదిత్యుడు అన్న రెండవ చంద్రగుప్తుడు అన్న ఒకటే అనమాట. సో ఈయన వచ్చేసి 380 నుంచి 440 సి వరకు ఉంటాడు. పరిపాలన కాలం అనమాట ఇది పరిపాలన కాలం. ఈ కాలంలో రెండవ చంద్రగుప్తుడు పరిపాలించాడు. ఇప్పుడు మనం చూద్దాం రెండవ చంద్రగుప్తుడికి సంబంధించి ప్రధానమైన అంశాలు ఏమున్నాయనేది క్లారిటీగా చూద్దాం. రెండవ చంద్రగుప్తుడికి సంబంధించిన అంశాలు ఏమున్నాయి చూద్దాము. సో ఈ రెండవ చంద్రగుప్తుడే శకా వంశాన్ని అంతం చేశాడనమాట. వెస్టర్న్ పశ్చిమ భారతదేశంలో అజ్యూమ్డ్ టైటిల్ ఆఫ్ ది శాకరీ డెస్టర్ ఆఫ్ శకాసు విక్రమాదిత్య అండ్ రూల్డ్ అవుతుంది ఫ్రమ్ ఉజ్జయిని అనమాట. అంటే ఈయన్ని ఉజ్జయిని రాజు అంటారు. ఎందుకంటే ఈయన యొక్క రాజధాని వచ్చేసి ఉజ్జయిని. సో ఉజ్జయిని ప్రాంతానికి రాజధాని షిఫ్ట్ చేసి ఇక్కడి నుంచి పరిపాలించాడు. అందుకే ఉజ్జయిని రాజు అని చెప్పేసి పిలుస్తారు. సో ఎవరిని ఉజ్జయిని రాజు అంటారంటే రెండవ చంద్రగుప్తుడిని. అతని యొక్క బిరుదే విక్రమాదిత్య శాకరి. ఇతనికి శాకరి అని చెప్పేసి ఒక బిరుదు ఉంటుంది. శాకరి ఇంకా మనకి విక్రమాదిత్య ఇవన్నీ ఈయన యొక్క బిరుదులు అనమాట. విక్రమాదిత్య. సో విక్రమాదిత్య అన్న ఈయనే. శాకరి ఎందుకు వచ్చిందంటే శకా వంశాన్ని అంతం చేశాడు. శకా వంశం ఉంది రుద్రదామునికి సంబంధించిన ఈ శకా వంశాన్ని అంతం చేయడం వల్ల శాకరి అని చెప్పేసి వచ్చిందనమాట. అంటే మనకి పశ్చిమ ప్రాంతం ఇలా ఉంటుంది కదా ఇండియా. సో ఇది ఉజ్జయిని ప్రాంతం ఇక్కడ ఉంటుందన్నమాట శకా వంశం. ఈ శకా వంశాన్ని మొత్తాన్ని ఓడించి మొత్తం గుప్త సామ్రాజ్యంలో కలిపేశాడు. అందువల్ల ఇతన్ని శాకరి అని చెప్పేసి పిలుస్తారు రెండవ చంద్రగుప్తుడిని. అలానే ఇతన్నే విక్రమాదిత్యని కూడా పిలుస్తారనమాట. సో అర్థమైందా? ఇక్కడ చూడండి వాటర్ మార్క్ పీరియడ్ ఆఫ్ ది గుప్తా డైనస్టీ. అంటే ఇది గొప్ప యుగం అనమాట. గుప్తుల యుగంలోనే గొప్ప యుగం, స్వర్ణయుగం అంటాం కదా. స్వర్ణయుగానికి ప్రతీక వచ్చేసి ఈయన పరిపాలన కాలం. రెండవ చంద్రగుప్తుడి యొక్క ఆ కాలంలోనే పరిపాలన కాలంలోనే గొప్ప యుగం అనమాట. గుప్తుల్లోనే చాలా మంచి పీరియడ్. అలానే మన భారతదేశ చరిత్రలోనే గొప్ప యుగంగా మనం చెప్పుకోవచ్చు, స్వర్ణయుగంగా. ఈయన గురించి ఉదయగిరి. సో ఉదయగిరి కేవ్ ఇన్స్క్రిప్షన్ అలానే సాంచి ఇన్స్క్రిప్షన్ ఇచ్చాయన్నమాట ఆధారాలు. అంటే రెండవ చంద్రగుప్తుడికి సంబంధించినటువంటి ప్రధానమైన ఆధారాలు ఏమన్నా ఉన్నాయంటే ఒకటి ఉదయగిరి. సో మనకి ఉదయగిరి శాసనం, ఉదయగిరి గుహ శాసనం అంటారు దీన్ని. ఉదయగిరి గుహ శాసనం ఇది ఎక్కడుందంటే విదిశ, మధ్యప్రదేశ్లోని విదిశాలో ఉంటుంది. సో మధ్యప్రదేశ్లోని విదిశాలో ఉంటుంది. ఇంకోటి సాంచి శాసనం అనమాట. సాంచి శాసనం ఎక్కడుంది? సాంచి శాసనం కూడా మనకి మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఈ రెండు శాసనాలు ప్రధానమైన ఆధారాలు. రెండవ చంద్రగుప్తుడికి సంబంధించి ప్రధానమైన ఆధారాలు ఏమన్నా ఉన్నాయంటే అవి ఒకటి ఉదయగిరి గుహ శాసనము, అలానే ఇంకొకటి వచ్చేసి సాంచి శాసనం అనమాట. ఈ రెండిట్లో విక్రమాదిత్యుడి యొక్క పరిపాలన విధానం కావచ్చు ఆయన గురించి పేర్కొన్నారు. తర్వాత ఈయన మ్యాట్రిమోనీ అలయన్స్ విత్ ది నాగాస్ అండ్ ది వాటకాకా డైనస్టీ అనమాట. ఈయన వైవాహిక సంబంధాలు పెట్టుకున్నాడు. వైవాహిక సంబంధాలు పెట్టుకొని రాజ్యాన్ని విస్తరణ చేసుకున్నాడు. ఎవరితో అంటే నాగులు. సో ఒకటి నాగులతో, సో నాగులు అనే వాళ్ళతో, అలానే వాకటాకా డైనస్టీ, సో వాకటాకా వంశము వీళ్ళిద్దరు అనమాట. ఈయన కాలంలోనే వాకటాకా డైనస్టీ నాగులు అనేవాళ్ళు పరిపాలిస్తూ ఉంటారు చిన్న రాజ్యాలుగా. వాళ్ళతో ఈయన మ్యాట్రిమోనీ అలయన్స్ పెట్టుకున్నాడు. అంటే వైవాహిక సంబంధాలు పెట్టుకొని రాజ్య విస్తరణ చేసుకున్నాడు. ఎవరు? చంద్రగుప్తుడు. అప్పట్లో రాజులు చక్రవర్తులు రెండు విధాల్లో రాజ్యాన్ని విస్తరించుకునేవాళ్ళు, రెండు విధాలుగా. ఒకటి మ్యాట్రిమోనీ అలయన్స్ అనమాట. చాలామంది పొరుగు రాజ్యాన్ని పెళ్లి చేసుకుని రాణుల్ని యువరాణుల్ని రాజ్యాన్ని కట్టంగా తీసుకుంటారు, రాజ్య విస్తరణ చేస్తారు. మనకి మొఘలులు కావచ్చు, ఢిల్లీ సుల్తాన్ కాలంలో కూడా ఉన్నది. ఈవెన్ మనకి విజయనగర సామ్రాజ్యము, కాకతీయులు, గజపతులు వీళ్ళ కాలంలో కూడా ఉండేదన్నమాట. అయితే ఇంకోటి వచ్చేసి యుద్ధాలు అనమాట. యుద్ధాలు చేసి వాళ్ళని ఓడించి ఆ భూభాగాన్ని వీళ్ళ రాజ్యంలో కలుపుకునేవాళ్ళు. ఇలా 2 టైప్స్ ఆఫ్ మనకి ఈ యొక్క రాజ్య విస్తరణ, ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎంపైర్ అనేది ఉండేదన్నమాట ఆ కాలంలో. ఓకేనా? కాబట్టి చంద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు ఇలా నాగులు వాటకాకా డైనస్టీతో, సో వాకటాకా డైనస్టీతో మ్యాట్రిమోనీ అలయన్స్ పెట్టుకొని రాజ్య విస్తరణ చేశాడు. ఇక్కడ మీకు కనిపించాయనే ఇతనే రెండవ చంద్రగుప్తుడు అనమాట. ఉజ్జయిని రాజు, చాలా గొప్ప రాజు. మన భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి రాజుల్లో టాప్ 5లో ఈయన కూడా ఉంటాడు. సో అంత గొప్ప రాజు అనమాట విక్రమాదిత్యుడు. సో అర్థమైందా? ఇట్లా మనకి చిన్నప్పుడు ఈయన గురించి కథలు కూడా చెప్తూ ఉండేది మన పెద్దవాళ్ళు. సో మీకు తెలుసు విక్రమాదిత్యుడని ఉజ్జయిని రాజు గురించి అనమాట, అంత గొప్ప రాజు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈయనకి ఇంకొక బిరుదు ఉందన్నమాట, అదే పరమ భాగవత. సో మరొక బిరుదు అనమాట. మరొకటి వచ్చేసానంటే పరమ భాగవత.
సో పరమ భాగవత్ అనేది విక్రమాదిత్యుడి యొక్క మరొక బిరుదు, రెండవ చంద్రగుప్తుడి యొక్క ఇంకొక బిరుదు వచ్చేసి ఈ యొక్క పరమ భాగవత్ అనేది అనమాట. అయితే ఈయన కాలంలో చూడండి, ఈయన ప్రధానమైంది ఇప్పటి వరకు మన గుప్త వంశంలో మొదటి చంద్రగుప్తుడు బంగారు నాణాలు తీసుకొచ్చాడు, అవునా కాదా? మొదటి చంద్రగుప్తుడు తీసుకొచ్చాడు, తర్వాత సముద్రగుప్తుడు తీసుకొచ్చాడు. అయితే వాళ్ళంతా కూడా బంగారు నాణాలు తీసుకొచ్చారు, ఎవరు కూడా వెండి నాణాలు తీసుకురాలేదు, బంగారు నాణాలు మాత్రం తీసుకొచ్చారు. అందువల్లే గుప్త సామ్రాజ్యంలో ఎక్కువ బంగారు నాణాలు ఉంటాయి. అయితే మొట్టమొదటిసారి గుప్త వంశంలో వెండి నాణాలు తీసుకొచ్చింది ఎవరంటే, వెండి నాణాలు, సిల్వర్ కాయిన్స్ బేరింగ్ ఆఫ్ ది లైన్ ఫిగర్స్ సిమిలర్ ప్యాటర్న్స్ విత్ శాఖా కాయిన్స్, వెండి నాణాలు తీసుకొచ్చారు. వెండి నాణాలు కూడా వెరైటీ ఎలా అంటే సింహం గుర్తుతో ఉన్నటువంటి వెండి నాణాలు తీసుకొచ్చింది ఎవరంటే మనకి చంద్రగుప్త 2 అనమాట. రెండవ చంద్రగుప్తుడు సింహం గుర్తున్నటువంటి వెండి నాణాలు తీసుకొచ్చాడు. ఎలా? శకా వంశంలో ఉన్నటువంటి నాణాలు, శకా రాజులు వేసినటువంటి నాణాలు లాగే. ఎందుకంటే వీళ్ళు ప్రధానంగా గుజరాత్ ప్రాంతంలో ఉన్నారు, గుజరాత్ ప్రాంతాన్ని పరిపాలించారు ఎవరు? శకా వంశం వాళ్ళు. ఆ కాలంలో గుజరాత్లో ఎక్కువ సింహాలు ఉండేవి, మన భారతదేశంలో ఉన్నాయి కదా ఆసియా సింహాలు, కాబట్టి సింహానికి గుర్తుగా ఉండేవి. శకా వంశంలో కూడా వెండి నాణాలు సింహం గుర్తుతో ఉండేవి. అటువంటి నాణ్యాలనే ఈయన కూడా ముద్రించాడు. శకా వంశాన్ని అంతం చేసి శాఖ బిరుదు పొంది తర్వాత శకా వంశ రాజులు తీసుకొచ్చిన విధంగానే వెండి నాణాల మీద సింహం గుర్తుతో తీసుకొచ్చాడు ఎవరు? రెండవ చంద్రగుప్తుడు. అలానే ఈయన మెహరౌలి ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ మన కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో ఉంటుంది. రికార్డ్ చంద్రగుప్త డిఫీటెడ్ ది వాలికాస్ ఆఫ్ బ్యాక్ట్రియన్ క్రాసింగ్ ది సప్త సింధు. మనకి సప్త సింధు ప్రాంతం ఉంది, అంటే 7 నదులు ఉంటాయి కదా సింధు ప్రాంతంలో కలిసిన నదులు. ఈ సప్త సింధు ప్రాంతాన్ని దాటి కొంతమంది గ్రీకులు అనమాట, బ్యాక్ట్రియన్ గ్రీకులు అంటారు, వాళ్ళు రావాలని ట్రై చేస్తారు భారతదేశంలోకి. కాబట్టి ఈ సప్త సింధు ప్రాంతంలోనే వీళ్ళని ఓడించాడు. ఎవరినంటే వాళ్ళు బ్యాక్ట్రియన్. సో బ్యాక్ట్రియన్ ప్రాంతానికి చెందినటువంటి వాలికులు, వీళ్ళు విదేశీయులు అనమాట, వాలికులు. వీళ్ళని ఓడించాడు రెండవ చంద్రగుప్తుడు. ఎక్కడంటే వీళ్ళు ఎగ్జాక్ట్లీ మనం చూసుకుంటే ఇది ఇండియా. సో ఇది ఇండియా, ఇక్కడ మనకి పాకిస్తాన్ ఉంటుంది, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది, ఇక్కడ ఉంటారు బ్యాక్ట్రియన్ రీజన్స్. అంటే మనకి ఆఫ్ఘనిస్తాన్ కజకిస్తాన్ రీజన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి వీళ్ళు సప్త సింధు ప్రాంతం, ఈ ప్రాంతాన్ని దాటేలోపే ఇక్కడ నుంచి బయలుదేరి ఉజ్జయిన్ నుంచి బయలుదేరి వాళ్ళని ఓడించాడు. సప్త సింధు ప్రాంతం ఇప్పుడు మన పాకిస్తాన్ రాజస్థాన్ రీజన్ కదా, అక్కడ ఈ వాలికులు బ్యాక్ట్రియన్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాలికులను కూడా ఓడించాడు. ఎవరు? ఈ యొక్క ఎవరు? రెండవ చంద్రగుప్తుడు. ఆ విజయానికి గుర్తుగానే ఈ మెహరౌలి ఇనుప స్తంభం శాసనం తీసుకొచ్చాడు. మెహరౌలి ఇనుప స్తంభ శాసనం. సో మెహరౌలి ఇనుప స్తంభ శాసనంలో అవన్నీ మెన్షన్ చేశారు. బ్యాక్ట్రియన్ ప్రాంతానికి సంబంధించినటువంటి వాలికుల్ని సప్త సింధు ప్రాంతంలో రెండవ చంద్రగుప్తుడు ఓడించాడు అనడానికి ప్రధాన ఆధారం ఇదే అనమాట. మన కుతుబ్ మినార్ ఉంటుంది ఢిల్లీలో. సో ఢిల్లీ వెళ్తే మీరు కుతుబ్ మినార్ ఉంటుంది చూడండి, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కుతుబ్ మినార్. సో కుతుబ్ మినార్ యొక్క కాంప్లెక్స్లో కుతుబ్ మినార్ దగ్గర ఇది ఉందన్నమాట. అంటే ఇది ఇక్కడే ఉంది. తర్వాత కుతుబ్ మినార్ అవన్నీ నిర్మించారు. ఈ కుతుబ్ మినార్ ఇక్కడ చూడండి పిల్లర్స్ కొన్ని ఉంటాయి, ఇవన్నీ కూడా విష్ణు దేవాలయం. కుతుబ్ మినార్ ఒకప్పుడు విష్ణు దేవాలయం అనమాట. మీరు కుతుబ్ మినార్కి వెళ్తే ఇస్లాం స్ట్రక్చర్స్ కనిపిస్తాయి, ఆర్కిటెక్చరు హిందూ ఆర్కిటెక్చర్ రెండు కనిపిస్తాయి అనమాట. కాబట్టి ఇక్కడ విష్ణు దేవాలయం దగ్గర దీన్ని ప్రశ్నించారు. ఆల్మోస్ట్ చూడండి మనకి 1600 సంవత్సరాలు పైగా అయినా ఇప్పటికి కూడా తుప్పు పట్టలేదు, ఇప్పటికి కూడా ఇనుప స్తంభం అనేది తుప్పు పట్టలేదు అనమాట. అటువంటి టెక్నాలజీని అప్పట్లోనే గుప్తులు వాడారు. మనకి ఎండలో ఉంటుంది, ఆరు బయట ఉంటుంది, ఎండలో ఆరు బయట ఉంటుంది. వర్షాకాలం కావచ్చు, ఎండాకాలం కావచ్చు, శీతాకాలం కావచ్చు, ఏదైనా సరే ఇప్పటికీ ఆ ఇనుప స్తంభం అనేది తుప్పు పట్టలేదు. అట్లాంటి టెక్నాలజీని గుప్తులు తీసుకొచ్చారు అప్పట్లో. అది ఎక్కడుందంటే ఢిల్లీలోని కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో ఉంటుంది. దాని మీద కొన్ని అక్షరాలు ఉంటాయి, సంస్కృతంలో అక్షరాలు ఉంటాయి. ఆ అక్షరాలు ఏంటంటే రెండవ చంద్రగుప్తుడు బ్యాక్ట్రియన్కి సంబంధించినటువంటి వాలికుల్ని ఈ సప్త సింధు ప్రాంతంలో ఓడించాడని చెప్పేసి అందులో ఉంది. ఆయన యొక్క విజయాల గురించి పొందుపరిచారు. ఓకేనా? నెక్స్ట్ ఈయన కాలంలోనే చైనీస్ బుద్ధిస్ట్ మంకు పాహియాన్ విజిటెడ్ హిస్ కోర్ట్ అనమాట. ఈయన ఆస్థానానికి వచ్చాడు పాహియాన్ అనే చైనా యాత్రికుడు. సో పాహియాన్ అనమాట. ఈ పాహియాన్ అంటే బౌద్ధ సన్యాసి, చైనా బౌద్ధ సన్యాసి అనమాట, చైనా బౌద్ధ సన్యాసి. అలానే చైనా యాత్రికుడు కూడా. సో మన భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి చైనా యాత్రికుడు కూడా పాహియానే. అయితే పాహియాను చాలా గొప్ప వ్యక్తి అనమాట. ఆయన ఇండోనేషియా ప్రాంతాలకు వెళ్ళి అక్కడ సంస్కృతం అవన్నీ నేర్చుకొని మన భారతదేశానికి వచ్చాడు. ఎందుకంటే భారతదేశంలో అంతా సంస్కృతమే మాట్లాడతారు కదా, ఆయనకి అర్థం కాదు కదా. సో సంస్కృతం నేర్చుకుంటే అన్నీ అర్థం చేసుకొని ఇక్కడ సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, సైన్యం ఎలా ఉంది, సమాజం ఎలా ఉంది,
కుల వ్యవస్థ, మత వ్యవస్థ ఇవన్నీ ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చని వచ్చి ఆయన ఒక గ్రంథాలను ఆయన పుస్తకాల్లో రాసుకున్నాడు. ఈ విధంగా ఉంది ఇక్కడ అని చెప్పేసి బౌద్ధ మతం ఏ దశలో ఉంది అన్ని రాసుకున్నాడు. కాబట్టి రెండవ చంద్రగుప్తుడి యొక్క ఆస్థానాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరంటే పాహ్యాన్ అనమాట. ఎగ్జామినేషన్ పరంగా గుర్తుపెట్టుకోండి, అడుగుతారు. ఓకేనా. నెక్స్ట్ ఈయన కాలంలో ఈయన యొక్క ఆస్థానంలో నవరత్నాలు అని చెప్పేసి 9 మంది స్కాలర్స్ ఉండేవాళ్ళు. నవరత్నాలు. సో వాళ్ళని నవరత్నాలు అని చెప్పేసి పిలిచేవాళ్ళు. నవరత్నాస్ అంటే 9 మంది రత్నాలని. అంటే అర్థం ఏంటంటే 9 మంది కవులు. సో 9 మంది కవులు ఉండేవాళ్ళు అనమాట ఈయన యొక్క ఆస్థానంలో. అంటే ఆయన సాహిత్యానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు. సాహిత్యానికి అంత ఇంపార్టెన్స్ అయితే ఇచ్చాడనమాట. ఎవరు? ఈ యొక్క రెండవ చంద్రగుప్తుడు. ఆయనకు ఆస్థానంలోనే 9 మంది ఉండేది కవులు. వాళ్ళు ఎవరున్నారో చూద్దాం. సో 9 మంది ఎవరున్నారో చూద్దాము. ఫస్ట్ కాళిదాస, ఇక్కడ రాస్తాను చూడండి. ఫస్ట్ కాళిదాసు కూడా సంస్కృత కవి. ఈయన సంస్కృతం. వీళ్ళంతా చూడండి సంస్కృత కవి. ఈయన కవి అనమాట. ఎవరు? కాళిదాసు. చాలా గ్రంథాలు రాశాడు. వీళ్ళు రాసిన గ్రంథాలు అవన్నీ కూడా మీకు చివరిలో చెప్తాను. లిటరేచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా. ఓకేనా. నెక్స్ట్ హరిసేన. సో హరిసేన ఈయన కూడా సంస్కృత కవి. నెక్స్ట్ అమరసింహ వచ్చేసి లెక్సికోగ్రాఫర్ అనమాట. అంటే గ్రామర్ రాస్తారు కదా, వ్యాకరణం. సో వ్యాకరణం రాసేవాళ్ళని లెక్సికోగ్రాఫర్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ ధన్వంతరి అనమాట. సో ధన్వంతరి అంటే వైద్యుడు. ఈయన వైద్యుడు అనమాట. చూడండి డిఫరెంట్ రంగాల్లో ఉండేవాళ్ళు ఆ కాలంలో వైద్యుడు. నెక్స్ట్ కహపనక అనే ఆయన ఆస్ట్రాలజరు, ఖగోళ శాస్త్రజ్ఞుడు. సో ఖగోళ శాస్త్రజ్ఞుడు ఎవరంటే కహపనక. నెక్స్ట్ శంకు ఎవరంటే ఆర్కిటెక్ట్ అనమాట. నిర్మాణాలు, ఇంజనీర్ అంటాం కదా, నిర్మాణాలకి డిజైన్ చేసేవాడు అనమాట. నెక్స్ట్ వరాహమిహిరుడు వచ్చేసి ఇక్కడ ఖగోళ శాస్త్రజ్ఞుడు అనమాట. ఈయన కూడా ఖగోళ శాస్త్రజ్ఞుడు, ఆస్ట్రోనామర్ అనమాట. ఈయన జ్యోతిష్యుడు అంటాం కదా. సో ఆస్ట్రోనామర్ అంటే ఖగోళ శాస్త్రజ్ఞుడు, ఆస్ట్రాలజర్ అన్న కూడా అదే, జ్యోతిష్యము ప్లస్ ఖగోళ శాస్త్రజ్ఞుడు. నెక్స్ట్ వరౌచి. సో వరౌచి వచ్చేసి గ్రామరు, సాంస్క్రిట్ స్కాలరు. అంటే వ్యాకరణము అలానే సాహిత్యము, సంస్కృత సాహిత్యం, కవి. నెక్స్ట్ వచ్చేసి విట్టభట్టుడు వచ్చేసి మెజిషియన్, అంటే ఇంద్రజాలం. సో మెజిషియన్ అంటాం కదా, ఇంద్రజాలకుడు. సో ఇంద్రజాలకుడు అప్పట్లో ప్రధానమైన వినోదం అనమాట ఇంద్రజాలకుడు. ఇలా 9 మంది ఉండేవాళ్ళు. 9 మంది వీళ్ళ యొక్క ఆస్థానంలో ఉండేవాళ్ళు. వీళ్ళని ఏమంటారంటే నవరత్నాస్ అంటారు. నవరత్నాలు అని చెప్పేసి వీళ్ళని పిలిచేవాళ్ళు. ఇలా కవులు కావచ్చు, అస్ట్రానమర్సు, వైద్యానికి సంబంధించిన వాళ్ళు, గ్రామర్కి సంబంధించిన వాళ్ళు, వ్యాకరణానికి సంబంధించిన వాళ్ళు, ఇలా ఇంద్రజాలికులు, మెజిషియను, ఇలా డిఫరెంట్గా 9 మంది టాలెంటెడ్ పర్సన్స్ అనమాట. చాలా ప్రతిభగలైనటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు, మేధావులు. వాళ్ళని ఏమంటారంటే నవరత్నాలు అంటారు. కాబట్టి నవరత్నాలు అనేవాళ్ళు ఎవరి ఆస్థానంలో ఉన్నామంటే రెండవ చంద్రగుప్తుడు. సో రెండవ చంద్రగుప్తుడి యొక్క ఆస్థానంలో ఉండేవాళ్ళు. అంటే విక్రమాదిత్యుడి యొక్క ఆస్థానంలో వీళ్ళు ఉండేవాళ్ళు. సో అర్థమైందా? రెండవ చంద్రగుప్తుడి యొక్క ఆస్థానంలో ఈ నవరత్నాలు ఉండేవాళ్ళు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి గుప్తా వంశంలో నెక్స్ట్ పాలకుడు ఎవరంటే గుప్తా వంశంలో కుమారగుప్తుడు. సో కుమారగుప్తుడు వచ్చేసి గుప్తా వంశంలో నెక్స్ట్ పాలకుడు అనమాట. సో ఇక్కడ చూడండి కర్మంద. సో కర్మంద అంటే ఫైజాబాద్ ఇన్స్క్రిప్షన్ రెఫర్స్ టు కింగ్ కుమార్ గుప్తా యాజ్ ఎ రూలర్ ఆఫ్ 4 ఓషియన్స్. మనకు ఒక శాసనం ఉంటుందన్నమాట. ఆ శాసనం పేరు కర్మదండ. సో కర్మదండ శాసనం అంటాం. కర్మదండ శాసనం అన్నా ఒకటే, లేదా ఫైజాబాదు. సో ఫైజాబాద్ రీజియన్లో ఉంటుంది ఇది. ఫైజాబాద్ శాసనం అన్నా ఒకటే అనమాట. ఈ శాసనం ఏం చెప్తుందంటే ఈ కుమారగుప్తుడు అనే అతను 4 సముద్రాల రాజు, 4 సముద్రాల పాలకుడు. సో 4 సముద్రాల పాలకుడు అని చెప్పేసి పిలిచాడనమాట. కాబట్టి ఏ శాసనం, ఫైజాబాదు లేదా కర్మదండ శాసనం. ఫైజాబాద్ అంటే ఇప్పుడు అయోధ్య అని అర్థం. సో మనకి మొఘల్స్, ఢిల్లీ సుల్తాన్ కాలంలో ఫైజాబాద్ అని పేరు పెట్టారు. ఇప్పుడు అయోధ్య అనమాట. సో ఈ ఫైజాబాద్ శాసనం ప్రకారము
ఈ కుమారగుప్తుడు అనే అతను 4 సముద్రాలను పరిపాలించాడు, సముద్రాల వీరుడు, పాలకుడు అని చెప్పేసి పిలిచాడనమాట. సో ఈయన కాలంలో చూడండి, మ్యాన్సోర్ శాసన ఇన్స్క్రిప్షన్ యాజ్ ఎ రోలర్ ఆఫ్ ఎర్త్ అండ్ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ దామోదరపూర్, సో కాల్డ్ మహారాజాది రాజా. మళ్ళీ ఈయనకి చూడండి మ్యాండోసర్, సో మ్యాండోసర్ శాసనం ఏం చెప్తుందంటే కుమారగుప్తుడి గురించి, ఈయన భూపాలకుడు, భూమి పాలకుడు, అంటే భూమి మొత్తానికి పాలకుడు అని చెప్పేసి పిలిచారు, భూపాలకుడు అని. సో ఇంకో శాస్త్రం ఏం చెప్తుంది, సో ఇక్కడ ఉన్నటువంటి ఇంకో శాస్త్రం దామోదరపూర్ శాస్త్రం అనమాట. సో దామోదరపూర్ శాస్త్రం ఏం చెప్తుందంటే ఇతని గురించి, ఇతన్ని మహారాజాది రాజా అని పిలిచిందనమాట. సో మహారాజాది రాజా, సో మహారాజాది రాజా అని చెప్పేసి పిలిచిందనమాట. సో అర్థమైందా? కాబట్టి గుప్త వంశంలో మొట్టమొదటిసారిగా మహారాజాది రాజా ఎవరు పిలిచారు? మొదటి చంద్రగుప్తుని పిలిచారు. మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్గా, మొదటి చంద్రగుప్తుడిని మహారాజాది రాజా పిలిచారు. మళ్ళీ ఆ బిరుదుతో పిలిచింది ఎవరంటే కుమారగుప్తుడిని. ఏ శాస్త్రంలో ఉందంటే దామోదరపూర్ శాస్త్రంలో ఉంది. నెక్స్ట్ బెల్సద్ ఇన్స్క్రిప్షన్ అన్నమాట, బెల్సద్ శాసనం, బెల్సద్. సో బెల్సద్ అంటారు, లేదా ఇతావా శాస్త్రం కూడా అంటారు. ఈ శాస్త్రం కూడా కుమారగుప్తుడి గురించి, అంటే గుప్త పాలకుడైనటువంటి కుమారగుప్తుడి గురించి ఈ బెల్సద్ శాస్త్రంలో కూడా ఉందన్నమాట. అంటే ఇతావా శాస్త్రంలో కూడా ఆయన గురించి ప్రస్తావించారు. కాబట్టి ఇది కూడా మనం ఒక ప్రధానమైనటువంటి ఆధారంగా చెప్పుకోవచ్చు, గుప్త వంశానికి సంబంధించి ప్రధానమైన ఆధారం. అలానే మనకి ఈ నలందా యూనివర్సిటీని నిర్మించింది కూడా కుమారగుప్తుడే. సో నలందా యూనివర్సిటీని నిర్మించింది కూడా ఎవరంటే కుమారగుప్తుడే. మన దేశంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ, సో ఫస్ట్ యూనివర్సిటీ నలందా యూనివర్సిటీ, దీన్ని నిర్మించింది కూడా ఎవరంటే కుమారగుప్తుడే. సో కాబట్టి చూడండి, కుమారగుప్త పెర్ఫార్మ్డ్ అశ్వమేధ యజ్ఞ, అజ్యూమ్ టైటిల్స్ ఆఫ్ అశ్వమేధ మహేంద్రాదిత్య, హీ వాజ్ ఆల్సో శంకరాదిత్య. అంటే ఆయనకు బిరుదులు అనమాట. కుమారగుప్తుడికి చాలా బిరుదులు ఉన్నాయి, గొప్పరాజు ఈయన కూడా. ఈయన అశ్వమేధ యాగం చేశాడు, అశ్వమేధ యాగం చేసి కొన్ని బిరుదులు పొందాడు అనమాట. అప్పట్లో యజ్ఞాలు చేస్తే రాజులు కొన్ని బిరుదులు పొందేవాళ్ళు. ఈయన కూడా అశ్వమేధ యాగం చేసి కొన్ని బిరుదులు పొందాడు. ఆ బిరుదులు ఏంటంటే అశ్వమేధ మహేంద్ర, సో అశ్వమేధ మహేంద్ర, నెక్స్ట్ మహేంద్రాదిత్య, సో మహేంద్రాదిత్య. ఇంకో బిరుదు ఏంటంట శక్రాదిత్య. ఇవన్నీ బిరుదులు అన్నమాట. ఎవరివి? కుమారగుప్తుడి యొక్క బిరుదులు ఇవన్నీ కూడా. ఆయన అశ్వమేధ యాగం చేసి కొన్ని బిరుదులు పొందాడు. ఆ బిరుదులే అశ్వమేధ మహేంద్రాదిత్య, తర్వాత వచ్చేసి మహేంద్రాదిత్య, నెక్స్ట్ శక్రాదిత్య. నెక్స్ట్ కుమారగుప్త వాజ్ ది ఫౌండర్ ఆఫ్ ది నలందా యూనివర్సిటీ, నలందా విశ్వవిద్యాలయం. సో బీహార్లో ఉన్నటువంటి నలందా ప్రాంతంలో ఉన్న విశ్వవిద్యాలయాన్ని నిర్మించింది ఎవరంటే కుమారగుప్తుడు. ఇది మన ఇండియాలోనే ఫస్ట్ యూనివర్సిటీ, మన ఇండియాలో మొట్టమొదటి యూనివర్సిటీ వచ్చేసి ఇదే అనమాట. మన భారతదేశంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏదంటే నలందా యూనివర్సిటీ. చూడండి ఇక్కడ బీహార్లో ఇక్కడ ఉంది. సో ఇదనమాట నలందా యూనివర్సిటీ. ఈ నలందా యూనివర్సిటీ నిర్మించింది ఎవరంటే కుమారగుప్తుడు నిర్మించాడు. తర్వాత వచ్చిన రాజులందరూ కూడా దాన్ని బాగా ప్రోత్సహించారు. ఈ నలందా యూనివర్సిటీ అనేది ఒక బౌద్ధ విశ్వవిద్యాలయం. సో చాలా పెద్దదనమాట. ఈ నలందా యూనివర్సిటీ ఎంత పెద్దదంటే ఇక్కడ ఈ నలందా యూనివర్సిటీకి ఎంత 13 దేశాల నుంచి, సో 13 దేశాల నుంచి విద్యార్థులు ఉండేవాళ్ళు. 13 దేశాల నుంచి 56 విభాగాలు ఉండేవి. మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా చెప్పుకుంటాం కదా, సోషల్ సైన్స్, ఇటువంటి 56 విభాగాలు 13 దేశాల నుంచి విద్యార్థులు ఉండేవాళ్ళు. గొప్ప గొప్ప ప్రొఫెసర్స్, అధ్యాపకులు వీళ్ళంతా ఉండేది. ఇది ఒక బౌద్ధ విశ్వవిద్యాలయం. సో చాలా గొప్పగా విరాజిల్లింది. కుమారగుప్తుడు స్థాపించాడు. తర్వాత హర్షవర్ధనుడు వరకు బాగా ప్రోత్సహించారు. అయితే తర్వాత వచ్చినటువంటి మహమ్మదీయ పాలకులు, అందులో ఒక క్రూరుడైనటువంటి బక్తియార్ ఖిల్జీ ఈ నలందా యూనివర్సిటీని ధ్వంసం చేశాడనమాట. సో తన మతంలో లేనటువంటి ఇంత గొప్ప జ్ఞానం ఇంకే మతంలో ఉండకూడదని చెప్పేసి అతను ఆ నలందా యూనివర్సిటీని మొత్తం కూడా దహనం చేశాడు. 90,000 పుస్తకాలు, చేతితో రాసినటువంటి పుస్తకాలు దగ్ధమైపోయాయి. దీంతో పాటుగా సోంపుర యూనివర్సిటీ, పాల వంశం వాళ్ళు నిర్మించినటువంటి సోంపుర యూనివర్సిటీని కూడా, విక్రమశీల యూనివర్సిటీని కూడా ఆయన ధ్వంసం చేశాడు బీహార్లో. సో అలాంటి క్రూరుడు బక్తియార్ ఖిల్జీ ధ్వంసం చేశాడు నలందా యూనివర్సిటీని. అర్థమైందా? కాబట్టి నలందా యూనివర్సిటీని ఎవరు స్థాపించారు, ఎవరు నిర్మించారంటే కుమారగుప్తుడు. అయితే ఈయన డివోటీ ఆఫ్ శివ అనమాట, శివభక్తుడు. ఎవరంటే
ఈ యొక్క కుమారగుప్తుడు. సో కుమారగుప్తుడు శివభక్తుడు అయినప్పటికీ బౌద్ధ మతాన్ని కూడా ప్రోత్సహించాడు. ఆయన పరిపాలన కాలంలో బౌద్ధ మతాన్ని కూడా ప్రోత్సహించి బౌద్ధుల కోసమే ఈ నలంద యూనివర్సిటీని తీసుకొచ్చాడు. నలంద యూనివర్సిటీ అనేది బౌద్ధులు కేవలం బౌద్ధులే కాదు, అన్ని మతాల వాళ్ళు ఉండేది. జైనులు, హిందువులు, అజీవుకులు అందరూ కూడా అక్కడ విద్యార్థులుగా ఉండేవాళ్ళు అనమాట. అర్థమైందా? నెక్స్ట్ ఇలా ఇష్యూడ్ది కార్తికేయ టైప్ ఆఫ్ కాయిన్స్ బీరింగ్ ది ఫిగర్ ఆఫ్ పికాకు, అంటే నెమలి గుర్తు. సో నెమలి చిహ్నం అనమాట. సో నెమలి గుర్తున్నటువంటి కార్తికేయ నాణ్యాలు, అంటే కార్తికేయ అంటే ఎవరు? శివుడి యొక్క కుమారుడు. కార్తికేయ నాణ్యాలు తీసుకొచ్చాడు. దీని మీద నెమలి గుర్తుండేది. ఎందుకంటే కార్తికేయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటాం మనం, మురుగన్ అని కూడా అంటారు తమిళనాడులో. ఈ కార్తికేయ యొక్క వాహనం ఏంటి? నెమలి. కాబట్టి నెమలి చిహ్నంతో ఉన్న నాణ్యాలు తీసుకొచ్చిన గుప్తరాజు ఎవరంటే కుమారగుప్తుడు. కుమారగుప్తుడు ఈ నాణ్యాలు తీసుకొచ్చాడు. కాబట్టి ఈ పాయింట్స్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒకటి నలంద యూనివర్సిటీ, నెక్స్ట్ కార్తికేయ కాయిన్స్ అనమాట. కార్తికేయ టైప్ ఆఫ్ కాయిన్స్ తీసుకొచ్చింది ఎవరంటే కుమారగుప్తుడు. సో అర్థమైందా? ఈ విధంగా కుమారగుప్తుడి గురించి ఆయన పరిపాలనగా ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు ఇవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి స్కందగుప్త అనమాట. గుప్తుల కాలం ఉన్నటువంటి రాజు స్కందగుప్త. సో స్కందగుప్తుడు ఎవరంటే కుమారగుప్తుడి యొక్క కుమారుడు. సో కుమారగుప్తుడి యొక్క కుమారుడు స్కందగుప్త. ఈయన బ్రేవరీ ఫాట్ డిఫీటెడ్ ది హూనాస్ ఆన్ నార్త్ వెస్టర్న్ ఇండియా. ఈయన కాలంలో కొంతమంది విదేశీయులు, హూణులు అని చెప్పేసి వీళ్ళు విదేశీయులు అనమాట, ఫారినర్స్, విదేశీయులు. వీళ్ళు దండయాత్ర చేస్తారు. ఎక్కడ? వాయువ్య భారతదేశం, అంటే మనకి సింధు ప్రాంతం, తక్షశిల ప్రాంతం ఉంది కదా, ఈ వాయువ్య భారత ప్రాంతంలో దండయాత్ర చేస్తారు. వాళ్ళని తిప్పికొట్టాడు. స్కందగుప్తుడి దగ్గర మంచి ఆర్మీ ఉంది, గుప్త సామ్రాజ్యం చాలా గొప్పది. ఆయన స్కందగుప్తుడు కూడా చాలా వీరుడు అనమాట. ఆయన ఎలాగోలా ఆ హూణుల్ని, దండయాత్రని వాళ్ళు ఓడించాడు అనమాట. అయినప్పటికీ హూణులు ఊరికే ఉండరు, వాళ్ళు దండయాత్రలు చేస్తూనే ఉంటారు. కానీ హూణుల్ని భారతదేశం వైపు రాకుండా, భారతదేశం అడుగు పెట్టకుండా ఎదుర్కొన్నది ఎవరంటే స్కందగుప్తుడు. అలానే ఈ గుప్తా ఎంపైరు స్కందగుప్తుడు ఆయన ఎటువంటి శత్రువులు భారతదేశం వైపు రాకుండా కాపాడాడు. కానీ ఆయన తర్వాత వచ్చినటువంటి పాలకులు మొత్తం కూడా వీక్ అనమాట, వీక్ సక్సెసర్స్. అంటే ఈయన చనిపోయిన తర్వాత స్కందగుప్త 467 CEలో చనిపోయాడు. 467 CEలో చనిపోయిన తర్వాత ఈ 467 CE తర్వాత వచ్చిన పాలకులు, సో గుప్తుల పాలకులు మొత్తం కూడా చాలా వీక్ అనమాట. సో వీళ్ళంతా చాలా వీకు, బలహీనమైన వాళ్ళు. కాబట్టి వీళ్ళు తట్టుకోలేకపోతారు, సైన్యాన్ని సరిగా సైనిక నిర్వహణ చేయలేకపోతారు, రాజ్య విస్తరణ చేయలేకపోతారు, యుద్ధాలను ఎదుర్కోలేకపోతారు. కాబట్టి గుప్త సామ్రాజ్యం అంతరించిపోయింది తర్వాత వచ్చినటువంటి పాలకుల వల్ల. సో గుప్త సామ్రాజ్యం అంతరించిపోయింది. కాబట్టి చివరి పాలకుడు ఎవరంటే విష్ణుగుప్త అనమాట. సో చివరి పాలకుడు, గుప్త వంశంలో చివరి పాలకుడు. సో గుప్త వంశంలో చివరి పాలకుడు ఎవరంటే విష్ణుగుప్తుడు. సో ఈయన పరిపాలించిన కాలము 550 CEకి అంతమైపోద్ది. సో 550 CEకి గుప్త సామ్రాజ్యం అంతమైపోయింది. సో ఈయన లాస్ట్ రూలర్ అనమాట. ఈయన మీద చాలామంది దండయాత్ర చేశారు. హూణులు, ఇలా పెద్ద మొత్తం తిరుగుబాట్లు కూడా వస్తాయి. అంటే వీక్ సక్సెసర్ కదా, అంటే బలహీనమైన రాజులు. అందువల్ల దండయాత్రలో మొదలయ్యి ఈయన ఓడిపోతాడు అనమాట. దాంతో గుప్త సామ్రాజ్యం అంతమైపోయింది. ఇలా గొప్పగా పరిపాలించినటువంటి గుప్త సామ్రాజ్యం అనేది అంతమైపోయింది అనమాట. వీక్ సక్సెసర్స్ అంటే బలహీనమైన రాజుల వల్ల వాళ్ళు సైనిక నిర్వహణ చేయలేకపోతారు, ఆర్థిక సంక్షోభం వస్తుంది, తిరుగుబాట్లు మొదలయ్యాయి, తిరుగుబాట్లు అణచివేయలేకపోతారు. సో వీటి వల్ల గుప్త సామ్రాజ్యం అనేది అంతమైపోయింది అనమాట. సో అర్థమైందా? ఇవి కంప్లీట్గా గుప్తులకు సంబంధించినటువంటి అంశాలు. ఏంటి? వాళ్ళ పరిపాలన కాలంలో ఎటువంటి రాజులు ఉన్నారు, ఏ విధంగా వాళ్ళు పరిపాలించారు, వాళ్ళ పరిపాలన కాలంలో జరిగినటువంటి ప్రధానమైన సంఘటనలు ఏంటో మనం చూసాం. ఓకేనా? సో నెక్స్ట్ మనము గుప్తులకు సంబంధించినటువంటి సోషియో ఎకనామిక్ కండిషన్స్, సామాజిక ఆర్థిక పరిస్థితులు, ఆర్ట్ అండ్ లిటరేచరు, ఆ లిటరేచర్ సాహిత్యం ఎలా ఉన్నది, ఈ యొక్క నవరత్నాలు అంటే ఎవరనేది